తులసి జ్యోతి, లక్ష్మిని మర్చిపోమని చెప్తుంటే మా మాట వినకుండా మమ్మల్ని అందరినీ రెచ్చగొట్టేలా లక్ష్మి ఫోటో తీసుకొచ్చి హాల్లో గోడకు తగిలిస్తున్నావా? నీకేమైనా మతిపోయిందా? మతిపోతే బాగుండేదమ్మా. అలా జరిగితే నా మనసులో లక్ష్మి జ్ఞాపకాలన్నీ చెరిగిపోయేవి. లక్ష్మి మీద నాకున్న ప్రేమ చచ్చిపోయేది. అవన్నీ గుర్తుండడం వల్లే కదా నరకయాతన అనుభవిస్తున్నాను. రే జ్యోతి, నిన్ను లక్ష్మిని కలపడం కోసం అమ్మ ఎంత కష్టపడిందో అందరం చూశాం కదరా. కానీ నీ బ్యాడ్ లక్ రా, లక్ష్మితో పెళ్లి జరగలేదు. అమ్మకి మాకు అందరికీ బాధగానే ఉందిరా. అలాని ఇప్పుడు ఎవరైనా ఏం చేయగలం? ఆ నందిని తమ్ముడు సంజయ్తో లక్ష్మి పెళ్లి జరిగిపోయింది. ఇంకా అక్కడితో నీ ప్రేమ మర్చిపోవాల్సిందే తప్ప గుర్తు చేసుకుంటూ ఆ జ్ఞాపకాల్ని ఇలా అందరి ముందు ఉంచుతూ నువ్వేం సాధిస్తావురా? ప్రేమించడం, ప్రేమని పొందడం ఎవరి జీవితంలోనైనా మంచి విషయమే. కానీ అదే ప్రేమ విషంగా కూడా మారుతుంది. అలా మారింది కనుకే అందరూ మర్చిపోమని చెప్తున్నారు. నేను మర్చిపోలేను వదినా, అది ఇంపాసిబుల్. రే జ్యోతి, మర్చిపోకపోతే జీవితంలో నీకసలు మనశ్శాంతి ఉండదురా. ఎప్పుడైనా పొరపాటున ఒక చిన్న తప్పు చేస్తేనే అది మనల్ని చాలా రోజులు బాధ పెడుతుంది. అలాంటిది ఒక నిజమైన ప్రేమ బలైతే మనసుని ఎంత కృంగదీస్తుందో అర్థం చేసుకోగలం. కానీ తప్పదని తెలిసాక కాంప్రమైజ్ అవ్వాల్సిందే కదా మరిది గారు. రే, ముందా ఫోటో తీరా. నేను తీను. లక్ష్మి మీద ప్రేమ కాస్త నీకు పంతంగా మారిందా? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావురా? నాకు లక్ష్మి కావాలమ్మా. లక్ష్మి లేకుండా నేను బతకలేను. ఇది నిజం. లక్ష్మి మెళ్ళో సంజయ్ తాళి కట్టకపోయుంటే నీ మాటకి ఆశకి అర్థం ఉండేదిరా. ఆ నందిని గోవర్ధన్లను నేను ప్రత్యక్షంగానే ఎదుర్కొనేదాన్ని. వాళ్ళందరి మెడలు వంచి నీ పెళ్లి లక్ష్మితోనే జరిపించేదాన్ని. కానీ వాళ్ళు మనకు అన్యాయం చేశారా? నీ మీద తప్పుడు కేసులు పెట్టి లక్ష్మిని మానసికంగా బ్లాక్మెయిల్ చేసి తన నోరు నొక్కేశారు, చేతులు కట్టేశారు. ఆ సంజయ్ లక్ష్మి మెడలో తాళి కట్టేశాడు, అంతే కదా? నా దృష్టిలో అది అసలు పెళ్లే కాదు. ఒక అమ్మాయి ఇష్టం లేకుండా బలవంతంగా పీటల మీద కూర్చోబెట్టి తాళి కట్టిస్తే దాన్ని పెళ్లి అనకూడదు. అలాంటి పెళ్లి చెల్లదు. లక్ష్మి ఇష్టపడింది నన్ను,
నిశ్చితార్థం జరిగింది నాతో. నిశ్చితార్థం జరిగితే సగం పెళ్లి జరిగిపోయినట్టు అంటారు. మరి లక్ష్మి ఆ రోజే నా భార్య అయిపోయింది. సంజయ్ కట్టిన తాళికి అసలు అర్థమే లేదు. నోర్మీరా, పెద్దవాళ్ళందరి సమక్షంలో వేద మంత్రాలతో జరిగిన పెళ్లిని చెల్లదు, అర్థం లేదనేసి నోటికొచ్చినట్టు వాగకురా. ఏ పరిస్థితుల్లో లక్ష్మి మనసు మార్చుకుందో అది మన దురదృష్టం అనుకోవాలి గాని వేద మంత్రాల సాక్షిగా జరిగిన పెళ్లిని హేళన చేసి మాట్లాడకూడదు. నువ్వు లక్ష్మిని మర్చిపోవడమే కరెక్ట్. అమ్మా, లక్ష్మి మహాలక్ష్మిలా చక్కగా ఉంది. లక్ష్మి ఇంటి చిన్న కోడలైతే బాగుంటుందని నాలో ఆశలు రేపింది నువ్వు. ఒక విధంగా లక్ష్మి మీద నాకు ఇష్టం కలగడానికి, తనను నేను ప్రేమించడానికి కారణం నువ్వు. అలాంటి నువ్వే ఈరోజు లక్ష్మిని మర్చిపోమని చెప్తున్నావమ్మా. తప్పదురా, ఇంతకంటే మనం ఇంకేం చేయగలం? నువ్వు తలుచుకుంటే నా కోసం ఏమైనా చేయగలవమ్మా. ఏం చేయాలరా? ఏం చేయాలి అది కూడా చెప్పు. లక్ష్మి ఇంటికెళ్ళి ఆ పెళ్లి చల్లదని చెప్పి తన మెళ్ళో తాళి తీసి పడేసి నా కోసం లక్ష్మిని తీసుకురా. రే జ్యోతి, రే జ్యోతి, అమ్మే మాట్లాడుతుంది, నువ్వేం మాట్లాడుతున్నావురా? నాకు లక్ష్మి కావాలన్నయ్య. మరి నా లక్ష్మి నాకు దక్కాలంటే సంజయ్ భార్యగా ఉండకూడదు కదా. సంజయ్ కట్టిన తాళి లక్ష్మి మెడలో ఉండకూడదు కదా. రే జ్యోతి, ఇప్పుడు నువ్వున్న మానసిక పరిస్థితికి నీకేం చెప్పినా నీ చెవికెక్కదు. మేమెందుకు చెప్తున్నామో కూడా నీ మనసుకు అర్థం కాదు. ముందు లోపలికి వెళ్ళు, వెళ్ళు. నా కోసం లక్ష్మిని తీసుకొస్తానని చెప్పమ్మా, అప్పుడు నేను లోపలికి వెళ్తాను. జ్యోతి, ముందు అమ్మ చెప్పేది వినరా. లక్ష్మి గురించి మాట్లాడకుండా లోపలికి వెళ్ళమని చెప్తుంటే లక్ష్మియే కావాలని మాట్లాడడం అది నీ మొండితనంరా. అయినా నీలో ఇంత ఆవేశం, పంతం ఏంట్రా? ముందు లోపలికెళ్ళు. అరే చెప్పేది నీకే, లోపలికి వెళ్ళరా. అన్నయ్య, నీ భార్యని మర్చిపో అని చెప్తే నువ్వు ప్రశాంతంగా ఉండగలవా? రే, వదిన్ని నువ్వు ఎదురుగా పెట్టుకుని ఏంట్రా మర్యాద లేకుండా? నీ భార్యని మర్చిపోతావా? ఇప్పుడే వదిలే చూద్దాం. ఏంట్రా నీ తొందరపాటు? అమ్మా, వీడేం మాట్లాడుతున్నాడో చూడమ్మా. మరి ఇక్కడ నా ఆవేశం, నా కోపం, బాధ ఇలానే ఉంటాయి. అర్థం చేసుకోండి. లక్ష్మి నాకు కావాలి. జ్యోతి, జ్యోతి, వస్తున్నానమ్మా. చెప్పు నందినమ్మా. ట్రైన్ డిపార్చర్ టైం అంతా స్ట్రిక్ట్ గా తన డ్యూటీ అయిపోయిందని తులసి వెళ్ళిపోయింది. వాషింగ్ మిషన్ పాడైందని తన చేతుల మీదుగా ఉతికించిన బట్టలన్నీ అలా దండ మీదే ఉన్నట్టున్నాయి. నేను తీసుకొచ్చి మడత పెట్టి కబ్బోర్డ్లో పెడతానమ్మా. నీకేంటంత తొందర?
ఈ పని నువ్వు కాదు, ఆ లక్ష్మి చేయాలి. ఇందాకటి నుంచి లక్ష్మి కనిపించట్లేదు. పైనందో బయట ఎక్కడైనా ఉందో చూసి తనతో ఈ పని చేయించు. అలాగేనమ్మా. లక్ష్మమ్మ, ఇక్కడున్నావా నా బంగారు తల్లి? లక్ష్మమ్మ, పెళ్ళైన ఒక ఆడపిల్ల నట్టింట్లో సంతోషంగా తిరగాలి కాని చీకట్లేలా ఒంటరిగా కూర్చొని కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి వచ్చిందంటే లోపల నువ్వెంత కుమిలిపోతున్నావో అర్థమవుతుందమ్మా. ఏం చేయాలో అర్థం కావట్లేదు తాయమ్మ. జ్యోతిరాదిత్యని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. మా రెండు కుటుంబాలని కలపాలని ఆశపడ్డాను. కానీ కన్నీళ్లే మిగిలాయి. ఇష్టం లేని మనిషికి భార్యనైపోయాను. సంజయ్తో నేను సంతోషంగా కాపురం చేయాలని అటు మా నాన్న ఇటు నందిని నాపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. అంతవరకు మా అమ్మని ఒక చోట బంధించే ఉంచారు. నా వల్ల మా అమ్మ ఎందుకు నరకం అనుభవించాలి? సంజయ్ కట్టిన తాళి నా మెడలో నుంచి తీసి పడేసి ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం అనిపిస్తుంది. కానీ తులసి అత్తయ్య చెప్పిన విలువల కోసం ఆగాను. తులసి అత్తయ్య మనశ్శాంతిగా ఉండాలని సంజయ్తో సంతోషంగా ఉన్నట్టు నటిస్తున్నాను. లక్ష్మమ్మ, ధర్మ సంకటమైన ఇలాంటి పరిస్థితి ఏ ఆడపిల్లకు రాకూడదమ్మా. అందరి సంతోషం కోరే నీలాంటి ఆడపిల్ల మనసు ఇంత బాధకు గురవుతుంటే నేను చూడలేకపోతున్నానమ్మా. తాయమ్మ, నువ్వు నాకు ఆత్మీయురాలుగా అనిపిస్తున్నావు కనుకే నీతో నా బాధ చెప్పుకుంటున్నాను. సంజయ్ నాతో ప్రేమగా మాట్లాడుతున్నాడు, కానీ అందులో నా మీద అనుమానం ఉందని నాకు అనిపిస్తుంది. జ్యోతిరాదిత్యాన్ని నేను ఇంకా ప్రేమిస్తూనే ఉన్నానని ఆయన అనుమానం. అవును, ప్రేమిస్తూనే ఉన్నాను. ఎంత మర్చిపోదాం అనుకున్నా నా మనసులో నుంచి ఆ జ్ఞాపకాలు చెరిగిపోవట్లేదు. నీ మనసు ఎంత అల్లకొల్లంగా ఉందో, ఎంత యాతన భరిస్తున్నావో అర్థమవుతుంది లక్ష్మమ్మ. నువ్విలా కుమిలిపోతున్నావనే తులసమ్మ కూడా చాలా బాధపడుతుందమ్మా. తను ఇక్కడ లేని రాత్రుల్లో ఆ నందిని మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెడుతుందోనని తను కంగారు పడిపోయి నాతో మాట్లాడింది. తులసమ్మ, ఊరందరికీ అన్నం పెట్టి మీరు అన్నపూర్ణగా పేరు సంపాదించి ఇలా ఒకరింట్లో వంట పని చేయడం ఏంటమ్మా? నా కడుపు తరుక్కుపోతుందమ్మా. తాయమ్మా, తండ్రి మాట కోసం ఆ రామయ్య అరణ్యవాసం చేశాడు. అష్టైశ్వర్యాలతో గడపలసిన హరిశ్చంద్రుడు సత్యం కోసం కాటి కాపరిగా కూడా నీచ స్థాయి చూడాల్సొచ్చింది. ఉచ్చం నీచం, గెలుపు ఓటమి అన్నీ జీవితంలో భాగమే. కాని నా ప్రయత్న లోపం వల్ల లక్ష్మి నా ఇంటి కోడలవ్వలేకపోయింది. నీ ప్రయత్నంలో లోపమేమీ లేదమ్మా. అంతా నందిని కుట్ర. నందిని కుట్రే అని తెలుసు, కాని అలాంటి అవకాశం నందినీకివ్వడం అది నా ఓటమిగా ఒప్పుకుంటున్నాను. కానీ ఈ గెలుపోటముల ఆటలో లక్ష్మీ జీవితం నలిగిపోకూడదు. జ్యోతినెంతో ప్రాణంగా ప్రేమించిన లక్ష్మి జ్యోతిని మర్చిపోయి సంతోషంగా ఉండాలి. నా మీద పంతంతో
ఆ నందిని పెట్టే కష్టాల నుంచి లక్ష్మిని కాపాడాలి. పగలంతా నేనిక్కడ పనిచేస్తూ లక్ష్మిని ఓ కంట కనిపెడుతూనే ఉంటాను. కానీ రాత్రులు నేనిక్కడ ఉండను. లక్ష్మికి కాస్త సాయంగా ధైర్యంగా నువ్వే ఉండాలి తాయమ్మా. లక్ష్మమ్మ బాధేంటో నాకు తెలుసమ్మా. లక్ష్మమ్మకు మీరు అత్తగా కాకుండా ఒక అమ్మగా ఆలోచించి ఇంతగా చెప్తున్నారంటే నేను తప్పకుండా సాయంగా నిలబడతానమ్మా. శృతి మించి ఆ నందిని ఏదైనా ప్రవర్తిస్తే వెంటనే మీకు ఫోన్ చేసి చెప్తానమ్మా. అలాగే తాయమ్మా, చాలా సంతోషం. తులసత్తయ్య మనసేంటో నాకు బాగా తెలుసుతాయమ్మా. నన్ను కాస్త దూరం పెడుతూనే జ్యోతి జ్ఞాపకాలు పోగొట్టాలని చూస్తుంది. నేనిక్కడ సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది. అవునమ్మా, మంచి వాళ్ళకి ఆ దేవుడు ఇలాంటి పరీక్షలు పెడతాడు కానీ చెయ్యి వదిలిపెట్టాడమ్మా. నీ మనసులో అలజడులన్నీ దూరమైపోయి నువ్వు సంతోషంగా ఉండే రోజు రావాలి. సరే, భోజనం చేద్దు గాని పదమ్మా. లేమ్మా, రా. అమ్మా, రారా, నువ్వింకేం మాట్లాడుకో. రా. చెప్పరా. ఏ జ్యోతి, ఆగు. ఇక్కడ నాకు అర్థమైందమ్మా. నేను వచ్చాను కదా, అది వీడికి నచ్చలేదు. రే ఇడియట్, అంతే కదా? రే జ్యోతి, నిన్ను వాడొక మాట అన్నా నువ్వు దానికి హర్ట్ అవ్వాల్సిన అవసరం, ఇలా అలిగి వెళ్లాల్సిన అవసరం లేదురా. వాణ్ణి నీ కన్నీరా. మీ ముగ్గురి మధ్య చిన్న చిన్నవేమైనా వస్తే వదిలేయాలి కానీ ఇలా పట్టించుకోవడం ఎప్పటి నుంచి మొదలు పెట్టావురా? జ్యోతి, కోపంలో నిన్న మాట మేము అనకూడదా అనే హక్కు మాకు లేదా? ముగ్గురు కొడుకుల్ని ఈ తులసి చాలా గొప్పగా పెంచిందని, కుటుంబంలో అందరూ కలిసిమెలిసి సంతోషంగా ఉంటారని బయట మన గురించి గొప్పగా చెప్పుకుంటారా? మీ అన్నదమ్ముల ఐకమత్యం గురించి వాళ్ళు నాతో చెప్తుంటే నేనెంత గర్వంగా ఫీల్ అవుతానో తెలుసా? మన కుటుంబం ఎప్పటికీ ఇలా ఐకమత్యంతోనే ఉండాలి. అదే మీరు నాకిచ్చే గౌరవం, సంతోషం. అమ్మా, ఇక్కడ అందరూ ఐకమత్యంగా ఉంటే నీకు సంతోషంగా ఉంటుందేమో, కానీ నేను మాత్రం సంతోషంగా లేను. రే జ్యోతి, నీ కోపం ఏంటో సూటుగా నాతో చెప్పరా. నీ మీద నేను చేయి చేసుకున్నందుకే కదా. వీడిని చూస్తుంటే అలానే అనిపిస్తుంది ఈశ్వర్. ఈశ్వర్, లక్ష్మి విషయంలో వాడెంత నలిగిపోతున్నాడో ఇక్కడందరికీ తెలుసు. తొందరపడి నువ్వు చేయి చేసుకోవడం తప్పేరా. ముందు వాడికి క్షమాపణ చెప్పే. భలేవా రత్తయ్య గారు, సూపర్. మీ చిన్న కొడుకంటే మీకు ప్రేమ ఎక్కువ నాకు తెలుసు. అది నిజమని ప్రూవ్ చేస్తున్నారు. నన్ను ఎదురుగా పెట్టుకుని తోడబుట్టిన అన్నయ్యతో నీ భార్య, నీ పెళ్ళాన్ని బదిలేయని జ్యోతి ఎలా పడితే అలా మాట్లాడడం తప్పులేదు, కానీ కోపంలో ఈశ్వర్ జ్యోతిని కొట్టడం మాత్రం తప్పుంది. అయినా నా భర్త ఎందుకు క్షమాపణ చెప్పాలి? ఈశ్వర్ ఏం తప్పు చేశాడని? ఝాన్సీ, నువ్వు మాత్రం ఏం ఒప్పుగా మాట్లాడుతున్నా? కన్న తల్లి ఎదురుగా ఉండగా ఈశ్వర్ని నా భర్త అంటూ నీ స్వార్థం ప్రదర్శిస్తూ ఇలా వేరు చేసి మాట్లాడడం తప్పని నీకు తెలియట్లేదా? నువ్వు మాట్లాడితే తప్పులేంది, జ్యోతి మాట్లాడితే తప్పయిందా? రేవతి, జరిగిపోయిన విషయం గురించి ఎవ్వరూ ప్రస్తావించకుండా ఉంటేనే మంచిది. ఇదంతా లక్ష్మి గురించేరా. వీడా లక్ష్మిని మర్చిపోతే ఇంట్లో అసలు ఇలాంటి గొడవలే వచ్చేవే కాదు. అమ్మా, అంటే ఈ గొడవలన్నిటికీ కారణం లక్ష్మి అని డిక్లేర్ చేస్తున్నావా? మరి తనని నా కోసం తీసుకొస్తే ఇవే ఉండవు కదా. రే, పెళ్ళై
అయిపోయిన అమ్మాయిని నీకోసం ఎలా తీసుకొస్తాన్రా? ఆ పెళ్లికి అర్థమే లేదని చెప్తున్నాను కదమ్మా. నా తమ్ముడి కంటే పై స్థాయి జాబ్ సంపాదించేదాకా మన ఫస్ట్ నైట్ వద్దంటావు అంతేనా? అవును. అయితే నాకు ఇలాంటి భార్య అస్సలొద్దు. ఒకే గదిలో ఇలా విడివిడిగా ఉండటం కన్నా ఇల్లే దూరం అయితే మంచిది కదా.